Hi friends, welcome to Smart Learning channel. So electricity chapter part 6 video. So part 6 video lo nenu meeku Ohm's law and its limitation. Okay, so Ohm's law and its limitation explain chestanu. So meeku ee Ohm's law ardham kavali ante manaku voltage and current gurinchi clear information undali. అంటే వోల్టేజ్ అంటే ఏంటి, కరెంట్ అంటే ఏంటి, వోల్టేజ్కి కరెంట్కి రిలేషన్ ఇది తెలిస్తే మనకి ఓమ్స్ లా అనేది అర్థమైపోతుంది. సో ఈ ఓమ్స్ లా అనే కాన్సెప్ట్ నేను మీకు ఎందుకు చెప్తున్నాను, ఈ టాపిక్ మనకు ఎందుకు ఉంది అంటే నేను ప్రీవియస్ వీడియోస్లో ఒక క్వశ్చన్ అడిగాను, అంటే ఒక డౌట్ అనమాట, ఒక క్వశ్చన్ అడిగాను. ఏంటిది అంటే మనం డ్రై హ్యాండ్స్తో వెట్ హ్యాండ్స్తో ఒక ఎలక్ట్రికల్ వైర్ని టచ్ చేసినప్పుడు మనకు షాక్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అంటే డ్రై హ్యాండ్స్తో టచ్ చేసినప్పుడు షాక్ వస్తుంది, వెట్ హ్యాండ్స్తో టచ్ చేసినప్పుడు కూడా షాక్ వస్తుంది. కానీ డ్రై హ్యాండ్స్తో షాక్ తక్కువ ఉంటుంది, వెట్ హ్యాండ్స్తో ఎక్కువ ఉంటుంది. అంటే మన చేతికి తడి ఉండి దాంతో ఏదైనా ఒక కరెంట్ వైర్ని టచ్ చేస్తే మనకు ఎక్కువ షాక్ వస్తుంది. అదే పొడి చేతులు అంటే డ్రైగా ఉన్నప్పుడు ముట్టుకుంటే మాత్రం తక్కువ షాక్ వస్తుంది. ఆ క్వశ్చన్కి ఆన్సరే మన ఓమ్స్ లా. సో ఈ ఓమ్స్ లాలోనే మీరు అప్పుడు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ నేర్చుకుంటారు. ఎందుకంటే ఓమ్స్ లాలో నేను మీకు ఇంకొక ఫ్యాక్టర్ గురించి చెప్తాను. ఏంటిది అంటే అది రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ అనే కొత్త ఫ్యాక్టర్ మనము ఈ ఓమ్స్ లా నుంచి నేర్చుకుంటాం. సో మీరు ఫస్ట్ ఈ ఓమ్స్ లా తెలవాలి అంటే వోల్టేజ్ అండ్ కరెంట్ గురించి మీకు క్లియర్ ఐడియా ఉండాలి. సో వోల్టేజ్ అండ్ కరెంట్ గురించి క్లియర్ ఐడియా ఉండాలి అంటే మీరు డెఫినెట్గా ఫస్ట్ 5 వీడియోస్ని ఖచ్చితంగా వాచ్ చేయాలి. పార్ట్ 1 నుంచి పార్ట్ 5 వరకు వీడియో వాచ్ చేస్తే మీకు కరెంట్ అండ్ వోల్టేజ్ మీద క్లియర్ ఐడియా వస్తుంది. తర్వాత మీకు ఈ ఓమ్స్ లా అనేది అర్థమైపోతుంది. సరే, ఓకే. సో ఓమ్స్ లాలో మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటి అంటే రెసిస్టెన్స్ గురించి నేర్చుకుంటాం. సో రెసిస్టెన్స్ అంటే మీకు కొంచెం ఐడియా వచ్చింది అనుకుంటా. డ్రై హ్యాండ్స్తో టచ్ చేసినప్పుడు, వెట్ హ్యాండ్స్తో టచ్ చేసినప్పుడు ఎలక్ట్రిక్ షాక్ డిఫరెంట్గా ఉంటుంది. మొత్తం మీద షాక్ వస్తుంది కానీ డిఫరెంట్గా ఉంటుంది. దానికి కారణం రెసిస్టెన్స్ అన్నమాట. సో ఇప్పుడు ఓమ్స్ లా గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. సరే, ఓమ్స్ లా అనే పేరు ఎలా వచ్చింది, ఓమ్స్ అనే ఎందుకు పేరు పెట్టినాం, ఇంకా వేరే డిఫరెంట్ నేమ్స్ పెట్టొచ్చుగా, ఓమ్స్ అనే ఎందుకు పెట్టాము అంటే ఈ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసిన సైంటిస్ట్ నేమ్ అన్నమాట. అతను జర్మన్ సైంటిస్ట్, అతని పేరు జార్జ్ సీమెన్ ఓమ్స్. ఆ సైంటిస్ట్ పేరు జార్జ్ సీమెన్ ఓమ్స్ అనమాట. సో అతన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కాబట్టి అతను నేమ్ పెట్టారు. సో కంప్లీట్గా జార్జ్ సీమెన్ ఓమ్స్ పెట్టుకుంటే మ్యాథ్స్ సరిగ్గా సెట్ కాదు కాబట్టి ఓన్లీ లాస్ట్ వర్డ్ అతని నేమ్లో ఓమ్స్ అనే వర్డ్ ఇది ఇక్కడ యాడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ ఓమ్స్ లా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకు ఈ చాప్టర్లో, ఈ ఎలక్ట్రిసిటీ చాప్టర్లో ఇంపార్టెంట్ యాక్టివిటీ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా ఓమ్స్ లానే. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ కాన్సెప్ట్ మనం ఎక్స్పెరిమెంటల్ బేస్డ్గా చెప్తాం. సో ఎక్స్పెరిమెంట్ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే ఎయిమ్, మెటీరియల్స్ రిక్వైర్డ్, ప్రొసీజర్, అబ్జర్వేషన్, కంక్లూషన్. ఇవే కదా మనకు మెయిన్గా 5 ఉండేటి. సో ఈ ఓమ్స్ లాకి కూడా ఎయిమ్ ఉంది. వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ద ఓమ్స్ లా? ఓమ్స్ లా ఎయిమ్ ఏంటిది అంటే టు ఫైండ్ ద రేషియో V by I కాన్స్టెంట్. V అంటే ఏంటి, వోల్టేజ్. I అంటే ఏంటి, కరెంట్. అంటే ద రేషియో ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్ మస్ట్ బి కాన్స్టెంట్. అంటే V by I అనేది కాన్స్టెంట్ ఉండాలి, కాన్స్టెంట్ రావాలి. అంటే వోల్టేజ్ వాల్యూస్ కరెంట్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి దాన్ని రేషియోస్ ఫైండ్ అవుట్ చేస్తే మీకు కాన్స్టెంట్ రావాలి. అది ఎయిమ్. సో మీకు ఇంకా స్టిల్ కన్ఫ్యూజన్ ఉండొచ్చు ఏం చెప్తున్నా కాబట్టి ఫస్ట్ మనం మెటీరియల్స్ రిక్వైర్డ్ చూసి అండ్ ప్రొసీజర్ అండ్ ఆ సర్క్యూట్ డయాగ్రామ్ చూస్తే మీకు అది క్లియర్గా అర్థమవుతుంది. సో మనకు కావాల్సిన మెయిన్ మెటీరియల్స్ ఏంటి ఓమ్స్ లా ఎక్స్పెరిమెంట్కి? ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే డ్రై సెల్స్ కావాలి. డ్రై సెల్స్ విన్నారా ఎప్పుడైనా పేరు? సెల్ అనే వర్డ్ విన్నారు కానీ డ్రై సెల్స్ అంటే ఏమైనా ఐడియా వచ్చిందా మైండ్లోకి? డ్రై సెల్స్ మనం ఎప్పుడు వాడుతూనే ఉంటాం. డ్రై సెల్స్ అంటే ఏదో కాదు, రిమోట్ సెల్స్. మనం టీవీలో యూస్ చేస్తాంగా, టీవీ రిమోట్స్కి సెల్స్. వాచ్ క్లాక్ ఉంటుంది, వాచ్ క్లాక్ ఆగిపోతే మనం సెల్స్ రీప్లేస్ చేస్తాంగా, అవే డ్రై సెల్స్ అంటాం. సో మనకేం కావాలంటే 3 లేదా ఒక 5 డ్రై సెల్స్ కావాలి.
ఈచ్ వన్ ఎంత 1.5 volts. మీరు ఆ సెల్స్ మీద చూడండి 1.5 అంటే సన్నగా ఉంటాయి కదా, అవి సెల్స్ కావాలి. సో మనకు 3 లేదా 5 సెల్స్ కావాలి. ఈచ్ వన్ ఎంత అంటే 1.5 volts అనమాట. ఈచ్ వన్ 1.5 volts ఉంటాయి. 3 లేదా 5 సెల్స్ కావాలి. సెకండ్ ఏం కావాలి, ఒక ఐరన్ స్పోక్ కావాలి. ఐరన్ స్పోక్ అంటే చిన్న ఒక ఐరన్ పీస్ అనమాట, ఒక చిన్న ఐరన్ పీస్ కావాలి. అండ్ నెక్స్ట్ కరెంట్ మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్, వోల్టేజ్ మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ కావాలి. సో కరెంట్ మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏంటి, ఏతో స్టార్ట్ అవుతుంది. గెస్ చేయండి, కరెంట్ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏతో స్టార్ట్ అవుతుంది. ఇట్స్ అన్ అమ్మీటర్. వోల్టేజ్ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ వీతో స్టార్ట్ అవుతుంది. ఇట్ ఈస్ ఏ వోల్ట్ మీటర్. సో మనకు డ్రై సెల్స్ కావాలి, ఐరన్ స్పోక్ కావాలి, అమ్మీటర్ కావాలి, వోల్ట్ మీటర్ కావాలి, అండ్ ఒక స్విచ్ కావాలి, కీ ఆర్ ప్లగ్ ఆర్ స్విచ్ కావాలి. వీటన్నిటిని కనెక్ట్ చేయడానికి కనెక్టింగ్ వైర్స్ కావాలి. ఇంతే. డ్రై సెల్స్ కావాలి, అమ్మీటర్ ఐరన్ స్పోక్ కావాలి, అమ్మీటర్ కావాలి, వోల్ట్ మీటర్ కావాలి, స్విచ్ ఆర్ కీ కావాలి, అండ్ కనెక్టింగ్ వైర్స్ కావాలి. ఇప్పుడు దీన్ని ఎలా కనెక్ట్ చేయాలో మీకు స్క్రీన్ మీద డయాగ్రామ్ కనిపిస్తుంది, సర్క్యూట్ డయాగ్రామ్ చూడండి. ఫస్ట్ ఒక ఐరన్ స్పోక్ తీసుకున్నాం, దాని ఎండ్స్లో అంటే ఐరన్ స్పోక్ ఇటుకొనకి వోల్ట్ మీటర్ కనెక్ట్ చేస్తాను. సో వోల్ట్ మీటర్ ఎప్పుడైనా సరే ప్యారలల్లో కనెక్ట్ చేయాలి, అండ్ అమ్మీటర్ ఎప్పుడైనా సరే సిరీస్లో కనెక్ట్ చేయాలి. సరే ఈ ప్యారలల్ అంటే ఏంటి, సిరీస్ అంటే ఏంటిది అనేది మీరు అప్కమింగ్ వీడియోస్లో చూస్తారు. ఎందుకంటే మనకు కాన్సెప్ట్ ఉంది, సిరీస్ కనెక్షన్ అంటే ఏంటి, ప్యారలల్ కనెక్షన్ అంటే ఏంటో నేను క్లియర్గా మీకు ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఒక ఐరన్ స్పోక్ తీసుకుంటాం, ఆ ఎండ్స్ ఉంటాయి కదా, 2 ఎండ్స్ వోల్ట్ మీటర్ని కనెక్ట్ చేస్తాం. తర్వాత ఐరన్ స్పోక్ నుంచి వైర్లు తీసుకొని ఒకటి కీకి అంటే స్విచ్ అనమాట, నెక్స్ట్ అమ్మీటర్కి కనెక్ట్ చేస్తాం. అక్కడి నుంచి ఒక డ్రై సెల్కి కనెక్ట్ చేస్తాం. అది సర్క్యూట్ డయాగ్రామ్. ఇప్పుడు మీరేం చేయాలి, 1.5 డ్రై సెల్ కనెక్ట్ చేసిరుగా, ఆ స్విచ్ ఆన్ చేయండి. అప్పుడు కరెంట్ పాస్ అవుతూ ఉంటుంది ఐరన్ స్పోక్లో కరెంట్ పాస్ కాగానే అక్కడ ఉన్న వోల్ట్ మీటర్ మీద రీడింగ్ చూపిస్తుంది, వోల్టేజ్ రీడింగ్. అలానే ఆ వైర్ కనెక్ట్ చేసిన అమ్మీటర్కి రీడింగ్ చూపిస్తుంది. ఇప్పుడు మీరు V వాల్యూ రాసుకోండి, I వాల్యూ రాసుకోండి. ఒక అబ్జర్వేషన్ టేబుల్ని ప్రిపేర్ చేయాలి. V వాల్యూ, I వాల్యూ, V/I వాల్యూ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి అది. సో మీరు 1.5 సెల్ కనెక్ట్ చేస్తారు కాబట్టి వోల్ట్ మీటర్లో మీకు చూపించే వోల్టేజ్ ఎంత ఉంటుంది, ఇక్కడ 1.5 volts కనెక్ట్ చేస్తే ఆ వోల్ట్ మీటర్లో ఎంత చూపిస్తుంది, 1.5 చూపిస్తుంది. కరెంట్ ఎంత చూపిస్తుంది మనకు తెలియదు. ఆ కరెంట్ని నేను ఏ అనుకుంటున్నా, ఐ డోంట్ నో. ఆ కరెంట్ని నేను ఏ అనుకుంటున్నా. ఏ అనే వాల్యూ ఎంతైనా ఉండొచ్చు, 0.లో ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, తెలియదు. 1.5 volts బ్యాటరీ కనెక్ట్ చేస్తే, సెల్ కనెక్ట్ చేస్తే నాకు ఏ ఆంపియర్స్ కరెంట్ వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆ ఒక్క సెల్ బదులు 2 సెల్స్ కనెక్ట్ చేస్తాను సిరీస్గా. అంటే ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ ఉంటే మళ్ళీ ఈ సెల్కి పాజిటివ్ నెగిటివ్. అంటే మనం టార్చ్ లైట్లో సెల్స్ వేస్తాం చూడండి, ఫస్ట్ ఒక సెల్ వేస్తాం, పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. తర్వాత ఏం చేస్తాం, మళ్ళీ పాజిటివ్ నెగిటివ్ వేస్తాం బ్యాక్ టు బ్యాక్. అలా 2 సెల్స్ కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు 2 సెల్స్ ఉన్నాయి, ఎంత 1.5 + 1.5, 2 సెల్స్ కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఆ వోల్ట్ మీటర్లో రీడింగ్ ఎంత వస్తుంది, ఇందాక 1.5 volts కనెక్ట్ చేసినప్పుడు 1.5 volts వచ్చింది. ఇప్పుడు 2 సెల్స్ కనెక్ట్ చేస్తాం, 1.5 + 1.5 కనెక్ట్ చేస్తాం. మరి ఇప్పుడు వోల్ట్ మీటర్లో రీడింగ్ ఎంత వస్తుంది, 3 volts వస్తుంది. ఓకే, మరి 1.5 voltsకి కరెంట్ ఏ వచ్చింది, మరి 3 voltsకి ఎంత కరెంట్ వస్తుంది. ఒక సెల్కి ఏ వచ్చింది, మరి ఇంకో సెల్కి కూడా ఎంత రావాలి, మళ్ళీ ఏ రావాలి. అంటే ఇప్పుడు ఎంత కరెంట్ రావాలి, 2A రావాలి. అంటే 1.5కి ఏ వస్తే ఇంకో 1.5 కూడా ఏ వస్తుంది. 2 యాడ్ చేస్తే A + A 2A. మీరు వోల్టేజ్ ఎట్లయితే యాడ్ చేస్తారో కరెంట్ కూడా యాడ్ చేయాలి. 1.5కి ఏ వచ్చింది, ఇంకో 1.5కి ఏ వచ్చింది. 1.5 3 volts అయినప్పుడు A + A 2A అయిపోతుంది. అంటే 2 సెల్స్ కనెక్ట్ చేసినప్పుడు మన కరెంట్ ఎంత వచ్చింది అంటే 2 amperes వచ్చింది. ఇప్పుడు 3 డ్రై సెల్స్ కనెక్ట్ చేస్తాం, 1.5 + 1.5 + 1.5. మరి ఇప్పుడు వోల్ట్ మీటర్లో రీడింగ్ ఎంత చూపిస్తుంది, 3 volts. అంటే 1.5 + 1.5 3 + 1.5 అంటే 4.5. సో ఇప్పుడు మనకు వోల్ట్ మీటర్లో చూపించే రీడింగ్ ఎంత అంటే 4.5 volts చూపిస్తుంది. మరి 4.5 volts చూపించినప్పుడు కరెంట్ ఎంత చూపిస్తుంది, A + A అంటే 3A వస్తుంది. ఓకేనా. అలానే మీరు 4 సెల్స్ కనెక్ట్ చేస్తారు, 5 సెల్స్ కనెక్ట్ చేస్తారు, అప్పుడు కరెంట్ రాస్తారు. ఇప్పుడు మీరు పక్కన ఇంకో కాలం ఉంది, V/I రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ దానికి ఏంటి, 1.5/A. ఓకే, 1.5/A.
సెకండ్ దానికి ఏంటి 3/2a అంతే కదా. 1.5 a వస్తే మరి 3కి 2a వస్తుంది. సో సెకండ్ దానికి ఏంటి, ఇక్కడ మీరు 2 cells కనెక్ట్ చేస్తారు కాబట్టి 3 volts అని వచ్చింది. కరెంట్ 2 amperes. 3/2a 3/2a అంటే ఆన్సర్ ఎంత? 3/2a అన్న 3/2 అంటే ఎంత ఆన్సర్? 3/2 3/2 అంటే 2 1s are 2, 0.025s are 10 అంటే 1.5aనే. అంటే ఫస్ట్ కూడా 1.5/aనే వచ్చింది. ఇక్కడ కూడా 3/2a అన్నా కూడా సేమ్. 3/2 క్యాన్సిల్ చేస్తే మీకు ఎంత వస్తుంది? 1.5/aనే వస్తుంది. కింద ఏనే ఉంటుంది. 3/2 వాల్యూ ఏంటంటే 1.5. నెక్స్ట్ 3 cells కనెక్ట్ చేశారు. 4.5/3a 4.5/3a అన్నా కూడా మీకు ఆన్సర్ 1.5/aనే వస్తుంది. అలా 4 cells కనెక్ట్ చేయండి, 5 కనెక్ట్ చేయండి, వీలైతే 6 7 8 అంత కనెక్ట్ చేసినా కూడా మీకు v/i వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వచ్చేది 1.5/a. చూసారా, వోల్టేజ్ 1.5 3 4.5 6 7.5 ఇట్లా వోల్టేజెస్ అన్ని ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ కరెంట్ కూడా 1a 2a 3a 4a 5a ఇంక్రీజ్ అయింది. కానీ v/i రేషియో ఫైండ్ అవుట్ చేస్తే అన్నిటికీ 1.5/a 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 అనే వచ్చింది. అంటే v/i అనేది కాన్స్టాంట్ వచ్చింది. ఇదే మన ఎక్స్పెరిమెంట్. ఇక్కడ నేను మీకు స్టేట్మెంట్ చెప్తాను, మీరు ఈ వాల్యూస్ని అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వోల్టేజ్ ఉంటే కరెంట్ ఉంది, వోల్టేజ్ ఇంక్రీజ్ అయితే కరెంట్ ఇంక్రీజ్ అయ్యింది, వోల్టేజ్ ఇంకా ఇంక్రీజ్ అయితే కరెంట్ ఇంకా ఇంక్రీజ్ అయ్యింది. ఒకవేళ వోల్టేజ్ డిక్రీజ్ అయితే కరెంట్ కూడా డిక్రీజ్ అవుతుంది. అంటే వోల్టేజ్ 0 ఉంటే కరెంట్ 0 ఉంటుంది, వోల్టేజ్ ఇంక్రీజ్ అయితే కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది, వోల్టేజ్ డిక్రీజ్ అయితే కరెంట్ డిక్రీజ్ అవుతుంది. సింపుల్గా మనం ఏం రాసుకోవచ్చు, వోల్టేజ్కి కరెంట్కి రిలేషన్ V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I. అంటే వోల్టేజ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్. సో దీన్ని మనం ఒక స్టేట్మెంట్ లాగా చెప్తాం. ఇలా చెప్తాం, ఈ వోల్టేజ్ ఎక్కడ అబ్జర్వ్ చేస్తున్నావు? ఐరన్ స్పోక్ అంటే ఒక కండక్టర్కి ఎక్కడ ఎండ్స్ దగ్గర. ఈ వోల్టేజ్ని మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అనుకోవచ్చుగా. ఈ ఐరన్ స్పోక్ మీద ఎంత వోల్టేజ్ పోతే అంత కరెంట్ పోతుంది. ఒకవేళ ఇక్కడ వోల్టేజ్ లేకపోతే కరెంట్ కూడా ఉండదు. మీకు అందుకే చెప్పాను స్టార్టింగ్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి అని. వోల్టేజ్ ఉంటేనే కరెంట్ ఉంటుంది, వోల్టేజ్ లేకపోతే కరెంట్ ఉండదు. వోల్టేజ్ ఇంక్రీజ్ అయితే కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ స్టేట్మెంట్ ఏంటి అంటే ఇప్పుడు ఒక ఐరన్ స్పోక్ అనుకోండి, ఇది ద పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే వోల్టేజే కదా. ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఎండ్స్ ఆఫ్ ది కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు current carrying in the conductor. Okay, the potential difference across ends of the conductor is directly proportional to current carrying in the conductor. Clear గా చెప్తా చూడండి. potential difference across ends of the conductor అంటే ఈ కండక్టర్ ఎండ్స్ లో పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటేనే ఇక్కడ కరెంట్ ఉంటుంది. ఎక్కువ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటే ఎక్కువ కరెంట్ ఉంటుంది, తక్కువ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటే తక్కువ కరెంట్ ఉంటుంది. అదే ఓమ్స్ లా. The potential difference across ends of the conductor is directly proportional to current carrying in the conductor. ఒకవేళ ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ లేకపోతే కరెంట్ ఉంటుందా? కరెంట్ ఉండదు. ఓకే, the potential difference across ends of the conductor is directly proportional to current carrying in the conductor. సో ఇది ఓమ్స్ లా. సింపుల్గా V is proportional to I అని రాసుకోవచ్చు, లేదా V/I is equals to కాన్స్టెంట్ అని రాసుకోవచ్చు. సో V/I is equals to కాన్స్టెంట్. మరి ఈ కాన్స్టెంట్ ఏంటి? ఆ కాన్స్టెంట్ అంటే ఏదో కాదు, అది రెసిస్టెన్స్. సో అక్కడ కాన్స్టెంట్ని మనం ఏమంటాము అంటే దాన్ని రెసిస్టెన్స్ అంటాం. ఓకే, సో V/I is equals to R. సో R అంటే రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ సింబల్ ఏంటి అంటే R అనమాట. రెసిస్టెన్స్ని మనం షార్ట్కట్గా Rతో రిప్రజెంట్ చేస్తాం. వోల్టేజ్ని V, కరెంట్ని I, రెసిస్టెన్స్ని R. సో V/I ఈజ్ ఈక్వల్స్ టు R, లేదా సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోండి V ఈక్వల్స్ టు IR. ఓమ్స్లా ఫార్ములా ఇదే, V ఈక్వల్స్ టు IR. సో V అనేది వోల్టేజ్, I అనేది కరెంట్, R అనేది రెసిస్టెన్స్. మీకు వోల్టేజ్కి, కరెంట్కి, రెసిస్టెన్స్కి సంబంధించిన ఫార్ములా ఇది. సో V ఈక్వల్స్ టు IR అనమాట. ఇది మెయిన్ ఫార్ములా, మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ అబ్జర్వేషన్ బేస్ చేసుకొని మనకు గ్రాఫ్ ఉంది. సో గ్రాఫ్లో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ప్లాట్ చేయాలి. ఓకే, సో ఎక్స్ యాక్సిస్లో మనం ఏం తీసుకుంటాము అంటే వోల్టేజ్ తీసుకుంటాం, అండ్ వై యాక్సిస్లో ఏంటి అంటే కరెంట్ తీసుకుంటాం. ఓకే, సో ఎక్స్ యాక్సిస్లో వోల్టేజ్ తీసుకోండి,
అండ్ వై యాక్సిస్లో కరెంట్ తీసుకోండి, లేదా అక్కడ కరెంట్ ఇక్కడ వోల్టేజ్ తీసుకున్నా నో ప్రాబ్లం, అక్కడ వోల్టేజ్ ఇక్కడ కరెంట్ తీసుకున్న నో ప్రాబ్లం. మీరు వోల్టేజ్ అండ్ కరెంట్ గ్రాఫ్ని ప్లాట్ చేస్తే మీరు అబ్జర్వ్ చేస్తారు మీకు లీనియర్ గ్రాఫ్ వస్తుంది. అంటే 0,0, 1,1, 2,2, 3,3 ఈ వాల్యూస్ తోటి మీరు ఒక గ్రాఫ్ని ప్లాట్ చేయండి. ఓకే, 0,0 అంటే ఆరిజిన్ దగ్గర పెడతాం, 1,1 అంటే ఈ రెండింటికి మధ్యలో పెడతాం, 2,2 అంటే ఇట్లా ఈ గ్రాఫ్ని మీరు ప్లాట్ చేస్తే మీకు లీనియర్ గ్రాఫ్ వస్తుంది. సో ఓమ్స్ లాకి గ్రాఫ్ ఏంటి అంటే లీనియర్ గ్రాఫ్. ఎప్పుడు వెన్ V/I అనేది కాన్స్టెంట్ లేదా V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I. సో ఇది ఓమ్స్ లా. ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఎండ్స్ ఆఫ్ ద కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ క్యారింగ్ ఇన్ ద కండక్టర్. సో ఓమ్స్ లాని బేస్ చేసుకొని మెటీరియల్స్ని 2 టైప్స్గా క్లాసిఫై చేస్తాం. Based on Ohm's law, materials are classified into 2 types. ఏంటి అంటే ఓమిక్ మెటీరియల్, నాన్ ఓమిక్ మెటీరియల్స్ అంటాం. ఓకేనా, ఓమ్స్ లాని బేస్ చేసుకొని మెటీరియల్స్ని 2 టైప్స్, ఓమిక్ మెటీరియల్, నాన్ ఓమిక్ మెటీరియల్. ఓమిక్ మెటీరియల్ అంటే ద మెటీరియల్స్ విచ్ ఒబే ది ఓమ్స్ లా. ఓకే, ద మెటీరియల్ విచ్ ఒబే ద ఓమ్స్ లా ఆర్ నోన్ యాజ్ ఓమిక్ మెటీరియల్స్. The materials which does not obey the Ohm's law are known as non-ohmic material. Sir, okay, Ohm's law ni obey చేసేది అంటే సాటిస్ఫై చేసే దాన్ని ఓమిక్ మెటీరియల్స్ అంటాం. Ohm's law ni సాటిస్ఫై చేయని దాన్ని నాన్ ఓమిక్ మెటీరియల్స్ అంటాం. Ohm's law ni సాటిస్ఫై చేయడం అంటే ఏంటి సార్ అంటే V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I. ఇది సాటిస్ఫై అయితే ఓమ్స్ లా ని సాటిస్ఫై చేసినట్టు. అంటే వోల్టేజ్ ఉంటే కరెంట్ ఉండాలి, వోల్టేజ్ లేకపోతే కరెంట్ ఉండదు. వోల్టేజ్ మెల్లగా ఇంక్రీజ్ అయితే కరెంట్ కూడా స్లోగా ఇంక్రీజ్ కావాలి. ఇది ఓమ్స్ లాని సాటిస్ఫై చేయడం. ఏదైతే సాటిస్ఫై చేస్తే దాన్ని ఓమిక్ మెటీరియల్స్ అంటాం, సాటిస్ఫై చేయ దాన్ని నాన్ ఓమిక్ మెటీరియల్స్ అంటాం. మరి ఏ మెటీరియల్స్ సాటిస్ఫై చేస్తాయి అంటే మెటల్స్. గుర్తుపెట్టుకోండి, ఆల్ ద మెటల్స్ విల్ ఒబే ద ఓమ్స్ లా. మెటల్స్ అన్నీ ఓమ్స్ లాని సాటిస్ఫై చేస్తాయి. మరి ఓమ్స్ లాని సాటిస్ఫై చేయని ఏంటి? నాన్ మెటల్స్ ఒకటి, సెమీ కండక్టర్స్ ఒకటి. అంటే సెమీ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. సెమీ మెటల్స్ని మనం సెమీ కండక్టర్స్ అంటాం, లేకపోతే మెటలాయిడ్స్ అంటాం. పేర్లోనే ఉంది సెమీ మెటల్స్. సెమీ అంటే సగం మెటల్గా సగం నాన్ మెటల్గా కండక్ట్ అవుతాయి. లేదంటే సెమీ కండక్టర్ సగం కండక్ట్ అవుతుంది, సగం నాన్ కండక్ట్ అవుతుంది. స్టార్టింగ్ నాన్ మెటల్గా ఉంటుంది, తర్వాత కండక్టర్ అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే జర్మేనియం, సిలికాన్ ఇవి వస్తాయి. డయోడ్స్, ట్రాన్సిస్టర్స్ ఇవి ఎగ్జాంపుల్స్ అనమాట. డయోడ్స్ అంటే స్విచ్ అనమాట. మీరు ఫర్దర్ క్లాసెస్లో చదువుకుంటారు డయోడ్స్ అంటే ఏంటి, ట్రాన్సిస్టర్స్ అంటే ఏంటి అనేది మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకుంటారు. సో డయోడ్స్, ట్రాన్సిస్టర్స్ ఇవి ఎగ్జాంపుల్స్ నాన్ మెటల్స్కి అనమాట, అంటే సెమీ మెటల్స్కి. నాన్ మెటల్స్ అంటే మీకు తెలుసు కరెంట్ని ఒబే చేయని. సో ఓమ్స్ లాకి మనము అదే సర్క్యూట్ని మెటల్ ఐరన్ స్పోక్ బదులు ఎల్ఈడి పెట్టి కనెక్ట్ చేస్తాం అనమాట. సెమీ మెటల్స్ పెడితే ఎట్లా వస్తాయి? సెమీ మెటల్ పెడితే ఎల్ఈడి బల్బ్, ఒక బల్బ్ అనేది కూడా సెమీ మెటల్ అనమాట, నాన్ ఓమిక్ కండక్టర్. సేమ్ ఐరన్ స్పోక్ బదులు ఒక ఎల్ఈడి బల్బ్ తీసుకోండి, వైర్స్ తీసుకోండి, స్విచ్ తీసుకుంటాం, స్విచ్ ఉంటుంది, అమ్మీటర్ ఉంది, సెల్ కనెక్ట్ చేస్తాం, బల్బ్కి వోల్ట్ మీటర్ కనెక్ట్ చేస్తాం. ఫస్ట్ 1.5 వోల్ట్స్ కనెక్ట్ చేస్తాం. అక్కడ వోల్టేజ్ ఉంటుంది, వోల్ట్ మీటర్లో వోల్టేజ్ చూపిస్తుంది, కానీ బల్బు గ్లో కాదు. అంటే ఒక చిన్న సెల్కే బల్బు గ్లో అవుతుందా? కాదు, దానికి సఫిషియంట్ కరెంట్ కావాలి. 2 సెల్స్ కనెక్ట్ చేసిన తర్వాత బల్బు గ్లో అవుతుంది లైట్గా. 3 సెల్స్ కనెక్ట్ చేసినప్పుడు ఇంకొంచెం బ్రైట్ వస్తుంది, వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుందిగా. తర్వాత 4 సెల్స్, 5 సెల్స్ కనెక్ట్ చేసిన తర్వాత బ్రైట్నెస్ ఇంక్రీజ్ అయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ సెల్ కనెక్ట్ చేసినప్పుడు వోల్టేజ్ ఉంది కానీ కరెంట్ చూపెట్టలే. ఎందుకు చూపెట్టలే అంటే బల్బు గ్లో కాలేదు కాబట్టి అక్కడ కరెంట్ 0 వచ్చింది. అంటే వోల్టేజ్ ఉంది కానీ కరెంట్ లేదు. తర్వాత వోల్టేజ్ ఇంక్రీజ్ అయింది, అప్పుడు కరెంట్ స్లోగా స్టార్ట్ అయింది. వోల్టేజ్ ఒకేసారి ఇంక్రీజ్ అయింది, కరెంట్ స్లోగా ఇంక్రీజ్ అయింది. అంటే మీకు ఇక్కడ V/I అనేది కాన్స్టెంట్ రాదు. సింపుల్గా చెప్పాలంటే 1.5 వోల్ట్ సెల్ కనెక్ట్ చేసినప్పుడు వోల్టేజ్ 1.5 ఉంటుంది, కరెంట్ 0 ఉంటుంది. నెక్స్ట్ 3 వోల్ట్స్ కనెక్ట్ చేసినప్పుడు కరెంట్ అనేది 1 ఉంటుంది. నెక్స్ట్ అదే 5 వోల్ట్స్ లేకపోతే 4.5 కనెక్ట్ చేసినప్పుడు కరెంటు 2 కాదు, సంథింగ్ 1.5 1.8 అవుతుంది. నెక్స్ట్ ఇంక్రీజ్ చేసినప్పుడు 2.3, అంటే సేమ్ డిఫరెన్స్ ఉండదు అనమాట. అంటే V/I అనేది కాన్స్టెంట్ రాదు. మీరు ఒకవేళ గ్రాఫ్ని ప్లాట్ చేస్తే మీకు నాన్ లీనియర్ గ్రాఫ్ వస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, X యాక్సిస్లో వోల్టేజ్, Y యాక్సిస్లో కరెంట్ ఉంది.
ఇక్కడ చూడండి కొంచెం లెంత్ వరకు కూడా మీకు గ్రాఫ్లో అబ్జర్వ్ చేస్తే వోల్టేజ్ ఉంది కానీ కరెంట్ 0 ఉంది, అందుకే ఎక్స్ యాక్సిస్లోనే వచ్చింది గ్రాఫ్. తర్వాత వోల్టేజ్కి కరెంట్ ఇంక్రీజ్ అయిపోయింది, అందుకే మీకు నాన్ లీనియర్ గ్రాఫ్ వచ్చింది. నాన్ లీనియర్ గ్రాఫ్ సెమీ కండక్టర్స్కి వస్తాయి. ఇది సింపుల్. ఓమ్స్ లా అనేది V is directly proportional to I అంటాం, లేకపోతే V/I equals to constant, V equals to IR. The potential difference across ends of the conductor is directly proportional to current carrying the conductor అంటాం. మీకు మెటీరియల్స్ రిక్వైర్డ్ అబ్జర్వేషన్ ఇవి గుర్తుంటే సరిపోతుంది. అండ్ ఓమ్స్ లాని బేస్ చేసుకొని మనం మెటీరియల్స్ని 2 టైప్స్గా డివైడ్ చేస్తాం, ఓమిక్ మెటీరియల్స్ అండ్ నాన్ ఓమిక్ మెటీరియల్స్ అన్నాం. ఓమిక్ మెటీరియల్స్ అంటే ద మెటీరియల్స్ విచ్ ఒబే ఓమ్స్ లా, అవి ఓమిక్ మెటీరియల్స్, ఎగ్జాంపుల్స్ మెటల్స్. Non-ohmic materials ante the materials which does not obey Ohm's law are known as non-ohmic materials. Examples semi-metals and non-metals anna. Idi Ohm's law. So ide mana limitation. Semiconductors leda semi-metals, non-metals anavi Ohm's law limitations anamata. Actually ga ippudu mari resistance ante enti? Okay. దానికి సంబంధించిన ఒక చిన్న వీడియో నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మీకు. నెక్స్ట్ వీడియోలో కేవలం రెసిస్టెన్స్ గురించి చెప్తాను మీకు. రెసిస్టెన్స్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా, రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది, రెసిస్టెన్స్ తక్కువ ఉంటే ఏమవుతుంది, అసలు రెసిస్టెన్స్ డెఫినేషన్ ఏంటి, అదొకటి చెప్తాను. అండ్ ఇంకొకటి చిన్న ప్రాబ్లమ్స్ మీకు చూపిస్తాను, చిన్న ప్రాబ్లమ్స్ చెప్తాను. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఉన్న కరెంట్ వైర్ని ముట్టుకుంటే మన బాడీలో కరెంట్ ఎంత పాస్ అవుతుంది, అంటే ఎంత కరెంట్ పాస్ అవుతే మనకు షాక్ వస్తుంది. మీరు చూస్తారు కొన్నిసార్లు షాక్ ఇట్లా అనిపిస్తుంది, కొన్నిసార్లు చేయి మొత్తం గుంజేస్తుంది, కొన్నిసార్లు షాక్ కొట్టి కింద పడిపోతారు, కొందరు చనిపోతారు. అంటే ఎంత కరెంట్ పాస్ అయితే మన బాడీ ఎఫెక్ట్ అవుతుంది, ఎంత కరెంట్ పాస్ అయితే మనకు కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది, ఎంత కరెంట్ పాస్ అయితే మన చేయి మొత్తం గుంజుతుంది, ఎంత కరెంట్ పాస్ అయితే మన బాడీలో ఆర్గన్స్ స్టాప్ అవుతాయి, ఎంత కరెంట్ పాస్ చేస్తే ఒక మనిషి చనిపోతాడు, అది నేను మీకు చెప్తాను విత్ స్మాల్ ప్రాబ్లమ్స్ అనమాట. విత్ స్మాల్ ప్రాబ్లమ్స్ తోటి నేను మీకు చెప్తాను మన బాడీలో ఎంత కరెంట్ వరకు బేర్ చేయొచ్చు. మీరు గెస్ట్ చేసుకోండి ఎంత కరెంట్ అనుకుంటున్నారు, ఎంత కరెంట్ పాస్ అవుతే మనిషి చనిపోతాడు, మనిషికి కరెంట్ షాక్ కొట్టింది అంటే ఎంత పాస్ అవుతుంటుంది. ఎందుకంటే మీకు కరెంట్ యూనిట్స్ తెలుసు, యాంపియర్స్, మిల్లీ యాంపియర్స్, మైక్రో యాంపియర్స్. సో నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మిస్ కాకండి. రెసిస్టెన్స్ అని ఇలా ఇప్పుడు రైజ్ చేసిన అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఇంకా ఏమైనా ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నేను ఇప్పటి వరకు వచ్చిన డౌట్స్ అన్నీ కలెక్ట్ చేసుకున్నాను. నేను త్వరలో ఒక Q&A వీడియో చేస్తాను. ఆ వీడియోలో మీకు అడిగిన డౌట్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఆ వీడియోలో చెప్తాను. ఓకేనా? మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్లో పోస్ట్ చేయండి. అన్ని క్వశ్చన్స్ నేను కలెక్ట్ చేసుకున్నాను, డౌట్స్ ఎవరెవరైతే అడుగుతున్నారో అన్ని డౌట్స్ కలెక్ట్ చేసుకున్నాను, ఒక వీడియో చేస్తాను. సో ఇప్పుడు కూడా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే వెంటనే కింద పోస్ట్ చేయండి. Okay, so thanks for watching the video.